పసిపాప పాల కోసం పడే కష్టాలపై ఆదిలాబాద్ జిల్లాలో దయనీయ పరిస్థితిలో ఉన్న ఘటనపై ఏబీపీ దేశం ప్రసారం చేసినటువంటి కథనానికి మానవతావాదులు దాతలు బోత్ జడ్జి స్పందించి ఆ పసిపాప ఆకలి తీర్చేందుకు ఆవును ఇచ్చారు. అయితే మనం స్థానికంగా గ్రామ పెద్దలు మా మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, వాడిని తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ఆవు ఇవ్వడం పట్ల మీరందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ ఇది చాలా మంచి, మేము దీనికి సంతోషిస్తున్నాం సార్. సార్కు, జడ్జి గారికి, హుసేన్ సార్కు కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్. ఒకటి మీ ఛానల్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ఒకటి ఏంటంటే పసి పాపకు సహాయ సహకారం చేసినందుకు చాలా సంతోషం సార్. మేము మా తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఒకటి ఇక ఎవరన్నా కూడా ఈ పసి పాపని ఇక ముందు కూడా దాతలు ఆదుకోవాలని కూడా మేము అనుకుంటున్నాం సార్. ఏబీపీ ఛానల్ తరపున ప్రత్యేకించి మేము స్వాగతిస్తున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఈ ఛానల్ ద్వారా తెలుసుకున్న తర్వాత జడ్జి గారు మాకు పిలిపించి మరి ఆ పసి పాపకు ఆవు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పాపని మంచిగా చూడాలని పాలు కొరకు తన వంతు సహాయ సహకారం చేసినందుకు సార్కు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మేము సో పసిపాప ఆకలి తీర్చేందుకు మొత్తానికి ఒక ఆవు అయితే జడ్జి గారి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పాప యొక్క అమ్మమ్మ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పాప యొక్క ఆకలి తీరడానికి ఒక ఆవు వచ్చింది? ఎలా అనుకుంటున్నారు మీరందరూ కూడా? ఏం చెప్తున్నారు? ఇచ్చిండు ఆవు, పిల్లకు పాలు తాపతందు మంచిగా అయింది. జడ్తి చారుకు ధన్యవాదాలు, సైనాల్ చారుకు ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు తండ్రి దేశ్ముఖ్ లస్మా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు జడ్జి గారు ఆవు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈ పాపకు ఇప్పుడు ఆవు పాలు తాపిస్తున్నారు, ఎట్లా చూసుకుంటున్నారు మీరు? సరే, ఇప్పుడు ఆవు ఇచ్చినందుకు మాకు కూడా చాలా మంచిది సార్. పసిపాపకు ఇప్పుడు ఆవు పాలే తాపిస్తున్నాం సార్. ఇక మన జడ్జి బి హుసేన్ బోత్ జడ్జి గారికి ధన్యవాదాలు, మన ఏబీపీ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. వాళ్ళు ప్రసారం చేసినందుకు మన బోత్ జడ్జి బి హుసేన్ సార్ గారికి కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా మాకు ఆవు ఇవ్వడం జరిగింది. పసిపాప కోసం వారు ఏదో ఒక సాయం చేద్దామని ఆవు కూడా ఇచ్చిండ్రు. అయితే నిన్న తీసుకొచ్చినాం. మన ఇప్పుడు గుట్టల మధ్య మన రోడ్డు ఉంది, టెంబ్రీ కూడా ఎటు పోవాలన్న రోడ్డు పరిస్థితి మంచిగా లేదు. దుబ్బగూడ నుంచి వెళ్ళాలన్న పరిస్థితి బాగాలేదు. ఇంద్రవెల్లి వెళ్ళాలన్నా కూడా మంచిగా రోడ్ లేదు. మన లోవర గురించి వెళ్ళాలన్నా కూడా మంచిగా లేదు. అయితే మనం ఇప్పుడు పసిపాప కోసం పాలు తీసుకురావాలన్నా కూడా మాకు ఈ రహదారులు దొరకవు, ఇబ్బంది అవుతుంది. పోవడచ్చుడు మాకు మంచిగా పాపకి పాలు తాపడానికి కూడా మాకు రోడ్డు కూడా మంచిగా లేదు. రోడ్డు సౌకర్యాలు కూడా కలిపితే మంచిది ఉంటుందని కోరుకున్నాము. ఇది మొత్తానికి దేశ్ముఖ్ లస్మా తన కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ పసిపాప ఆకలి తీర్చడం కోసం బోత్ జడ్జి గారు ఆయనకు ఒక ఆవును అందజేయడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు మరియు స్థానికులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమకు ఈ యొక్క పసిపాప ఆకలి తీర్చడం కోసం ముఖ్యంగా ఒక ఆవు కావాల్సి ఉండే ఆ ఆవును అందించినందుకైతే మొత్తానికి ఏబీపీ దేశం కూడా ఈ ప్రసారాన్ని అందించినందుకు కూడా వారు దానిపై స్పందించి మరి జడ్జి గారు కూడా మరి ఈ యొక్క ఆవును అందించడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆవును కూడా తమ పిల్లలాగే చూసుకుంటాం, పసిపాపకు ఆ ఆవు పాలను తాగిపిస్తూ ప్రస్తుతానికైతే బాగా చూసుకుంటున్నాము. కానీ తమ గ్రామాన్ని నుంచి ఇటు లోహార వరకు వెళ్ళాలన్నా కూడా తిప్ప చౌరస్తా వరకు రహదారి లేదు. అదేవిధంగా ఇక్కడ నుంచి దుబ్బగూడ దాటగానే మరి అక్కడ వరకు కూడా రహదారి లేదు. మరి అధికారులు స్పందించి త్వరగానే ఈ రోడ్డు పరిస్థితిని కూడా బాగు చేయాలని అయితే దేశ్ముఖ్ లస్మా, ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.